హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌గా ఆగస్ట్ 14థ్ వచ్చిన 2 భారీ బడ్జెట్ మూవీ అయితే ఒకటి 'కూలీ' ఇంకోటి 'వాటు' 2 కూడా అంచనాన్ని అందుకోలేకపోయింది. 2 కూడా ఆడియన్స్ మధ్యలో మిక్స్డ్ రివ్యూనే తెచ్చుకుంది. ఎందుకు ఇంత గొప్ప సినిమా, ఇంత భారీ బడ్జెట్, ఇంత స్టార్ కాస్ట్ పెట్టుకున్న, ఇంత హైప్‌తో ఉన్న మూవీ ఎందుకు ఇలాంటి రిజల్ట్స్ తీసుకునింది? దానికున్న కారణాలేంటి? దాని వెనక ఉన్న రీజన్స్ ఏంటనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు దాటిపోయింది కాబట్టి, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడినా గానీ, ఎటువంటి ఎఫెక్ట్స్ అయితే మూవీ మీద పడదని అనుకుంటూ, ఈరోజు ఈ టాపిక్ మీద నేను డిస్కస్ చేస్తున్నా కాబట్టి, ముందుగా ఫస్ట్ రీజన్ చూసుకుంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్. ఎందుకంటే ఇదొచ్చేసి బిగ్ బడ్జెట్ మూవీ కాబట్టి, దీంట్లో స్టార్ కాస్ట్ కూడా దండిగానే ఉన్నారు. మీరు చూసుకుంటే 'రజనీకాంత్' గానీ, 'అమీర్ ఖాన్' గానీ, 'నాగార్జున' గానీ, అదే విధంగా 'ఉపేంద్ర' కూడా క్యామియో చేశాడు కాబట్టి, ఈ యొక్క స్టార్ కాస్టే దీనికి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్‌ని తెచ్చింది. అదే విధంగా 'లోకేష్' కనుక ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే, ఆయన తీసిన 'విక్రమ్' గానీ, 'లియో' గానీ 2 బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. కలెక్షన్ వైస్ కూడా ఒక బెంచ్ మార్క్‌నైతే సెట్ చేసింది. దీని వల్లనే 'కూలీ'కైతే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసింది. అదే విధంగా ఈ మూవీలో మొత్తం పాన్ ఇండియా గ్రూప్ అయితే ఉంది కాబట్టి, అది కూడా ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్‌గా మారింది. ఎందుకంటే ప్రతి ఆడియన్స్‌లో ఇంత గొప్ప స్టార్ కాస్ట్‌ని లోకేష్ ఎలా యూజ్ చేస్తాడు, ఎలా ప్రెజెంట్ చేస్తాడు, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గాని, వాళ్ళ కనెక్షన్స్ గాని ఎలా స్క్రీన్ మీద కనబడుతుందని ప్రతి ఒక్క ఆడియన్స్ మీద అంత క్యూరియాసిటీ, అంత ఇంట్రెస్ట్‌ని అయితే పెంచింది. అదే విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే కూడా 'వార్ 2లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే ఫస్ట్ టైమ్ హిందీ మూవీ ఇండస్ట్రీలో అయితే డెబ్యూట్ ఇస్తున్నాడు. దాంతో పాటు 'హృతిక్ రోషన్‌కి అపోజిట్‌గా నడుస్తున్నాడు. అంతేకాకుండా 'స్పై యూనివర్స్‌లో' ఒక మెయిన్ లీడ్‌గా ఉంటున్నాడు. ఆయన క్యారెక్టర్ త్రూ ఔట్ యూనివర్స్‌లో కంటిన్యూ అవుతుందని ఒక పెద్ద హైప్ అయితే ఈ సినిమాని ఓవర్ హైప్‌గా మార్చింది. దీని వల్లనే ఆడియన్స్‌లో కొత్త నమ్మకం అయితే ఏర్పడింది. ఏం కొత్తగా వీళ్ళు చూపిస్తారు, ఏ కొత్త టాపిక్‌ని అయితే వీళ్ళు డిస్కస్ చేస్తారని. ఇక రెండో పాయింట్ చూసుకుంటే రొటీన్ సీన్స్. మీరు 2 మూవీ చూసుకుంటే 2 మూవీలో ఏ ఒక కొత్తదనము లేదు. ఏ ఒక కొత్త యూనిక్ స్టైల్‌లో ఒక్క సీన్ కూడా డిజైన్ ఉండదు. 2 రొటీన్ టెంప్లేట్‌లోనే మూవీ అంతా రన్ అవుతా ఉంటుంది. మూవీ చూస్తున్నంత సేపు నేను ఒక కొత్త సీన్‌ని అయితే చూస్తున్నాను. ఇంతవరకు ఏ ఒక మూవీలో చూడలేదని ఒక సాంగ్ గాని, ఒక యాక్షన్ గాని, ఒక సీన్ డిజైన్ గాని, ఒక మేకింగ్ గాని ఎక్కడ మనకైతే అనిపియదు. మీరు చూసుకుంటే ఏ ఒక ఎలివేషన్ సీన్స్ గాని, ప్రాపర్ డైలాగ్ మనకి ఏ ఒక్క సీన్‌ది రిజిస్టర్ అయి ఉండదు. ఏ ఒక్క హుక్ లైన్ మనకైతే కనెక్టే కాదు. అంతేకాకుండా 'కూలీ' సినిమాలో చూసుకుంటే 'మోనికా' సాంగ్ గాని, 'వార్ 2లో చూసుకుంటే 'జనబియా' సాంగ్ గాని 2 స్టోరీకైతే అవసరం లేదు. అన్‌వాంటెడ్‌గా మూవీలో అయితే ఇరికించినట్లు నాకైతే ఫీల్ అయింది. దీనివల్ల కూడా ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యుంటారని నేనైతే అనుకుంటా. ఇక మూడో పాయింట్ చూసుకుంటే వీక్ స్క్రీన్ ప్లే. మీరు చూసుకుంటే 90స్, 2000 పీరియడ్‌లో వచ్చిన అన్ని కమర్షియల్ సినిమాలో ఇదే ప్యాటర్న్ స్క్రీన్ ప్లేని వాడినారు. ఇది వాడి వాడి అరిగిపోయిన స్క్రీన్ ప్లేని మళ్ళా రీయూజ్ చేశారు. ఏదో కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నారని. ఫ్రెండ్ అయితే ఉంటాడు. వాడు చనిపోతాడు. వాడు చనిపోవడానికి కారణం అయితే హీరో తెలుసుకుంటాడు. ఇదే కథ మీద తెలుగులో వందలాది సినిమాలు వచ్చినాయి. తమిళ్‌లో కూడా వందలాది సినిమాలు వచ్చినాయి. ఏమి ఇక్కడ ఫ్రెండ్, అక్కడైతే తండ్రి ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, అక్క ఉంటాడు, చెల్లెలు ఉంటారు. లేకుంటే వేరే ఏదో ఒక రిలేషన్‌షిప్. జనరల్‌గా వాడే స్క్రీన్ ప్లేనే. అదే ఇక్కడ మీరు 'వాల్టర్‌లో' చూసుకుంటే కూడా సేమ్. 2 పెద్ద ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళిద్దరు స్పైగా ఉంటారు. వాళ్ళిద్దరు విడిపోతారు. విడిపోవడానికి వాళ్ళ ఐడియాలజీ డిఫరెన్స్. మళ్ళా వాళ్ళు ఎలా కలుస్తారు? వాళ్ళ మధ్య క్లాష్. ఇదే ఎన్నో సినిమాలొచ్చింది. తెలుగులో కూడా వచ్చింది. ఏమాత్రం కొత్తదనం లేని స్క్రీన్ ప్లే, దాంతో పాటు వీక్‌గా కూడా డిజైన్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రెజెంటేషన్‌తో గాని, మేకింగ్‌తో గాని ఇంప్రెస్ చేయలేకపోయింది ఈ మూవీస్. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ప్రాపర్ ప్రెజెంటేషనే లేదు. ఎందుకంటే మన ఫేవరెట్ హీరోస్‌ని ఇంత రెగ్యులర్ అండ్ రొటీన్ ప్రెజెంటేషన్‌తో చూడడానికి మన ఆడియన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంతేగాక దీనికోసం వాడిన వీఎఫ్ఎక్స్ కూడా దాన్ని హైలైట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆ సీన్ చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద ఇది గ్రీన్ స్క్రీన్‌లో తీసిన సీన్స్ అని చాలా క్లియర్‌గా తెలిసిపోయింది. అంత రొటీన్‌గా హీరో ఇంట్రొడక్షన్ గాని, వాళ్ళని ప్రెజెంట్ చేసిన విధానం గాని, వాళ్ళ క్యారెక్టర్ డెప్త్ గాని ఏమాత్రం సరిగ్గానే చేయలేదు. బట్ 'కూలీ' ప్రెజెంటేషన్ వచ్చేసి సాలిడ్‌గానే చేశారు గానీ, ఎక్కువ కథలు కాబట్టి, ఎక్కువ స్టార్ కాస్ట్ క్యామియోస్ ఉంది కాబట్టి, ప్రాపర్‌గా ఆ ఒక్క ప్రెజెంటేషన్‌ని ఆడియన్స్ ఇంట్రెస్ట్‌గా చూడలేకపోయారు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే బడ్జెట్. ఎందుకంటే ఈ 2 మూవీస్‌కైతే ప్రాపర్ బడ్జెటే దొరికింది. ఎందుకంటే దాదాపు 300-400 క్రోర్స్ బడ్జెట్ అయితే ఈ మూవీకయింది. మీరు 'కూలీ' మూవీ చూసుకుంటే మొత్తం మూవీ వచ్చేసరికి 2, 3 లొకేషన్‌లలో జరుగుతుంది. ఒకటొచ్చేసి పోర్ట్‌లో జరుగుతుంది. ఇంకొకటొచ్చేసి దేవా మ్యాన్షన్‌లో జరుగుతా ఉంటుంది. కొద్ది కొద్ది సీన్స్ అయితేనే అక్కడక్కడ చేశారు గానీ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే అక్కడక్కడ ఉంటుంది. అంతేగాని ఓవరాల్‌గా ఇక్కడే తిరుగుతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు 'వార్ 2' చూసుకుంటే ఓవర్ ఎక్స్‌పోజర్. ఎందుకంటే సినిమా మొత్తం ఒక వాల్ టూర్ తిరిగినట్టే ఉంటుంది. ఎక్కడెక్కడో జరుగుతుంటుంది. ఏమేమో చేస్తా ఉంటారు. అసలు సీన్‌కి ఆ ఒక మూడ్‌కి సంబంధం లేని లొకేషన్స్ అంతా చూపిస్తా ఉంటారు. అసలు ఇలాంటి కథలకు ఇంత లొకేషన్ అవసరమే లేదు. ఒకటి చూస్తే 2, 3 జాగాలను తీసేసాడు. ఇంకోటి చూస్తే మొత్తం ఓవరాల్ వాల్ ట్రిప్ కొట్టినట్లు మొత్తం లొకేషన్స్ అన్ని దింపేసాడు. అసలు ప్రాపర్ కథ రాసుకోలేదు. ప్రాపర్ స్క్రీన్ ప్లే రాసుకోలేదు.
కానీ బడ్జెట్‌లో అయితే కోట్లల్లో ఉంది. నాకు తెలిసి మొత్తం బడ్జెట్‌ని దాదాపు 70-80% సాలరీ రూపంగానే మొత్తం స్టార్ కాస్ట్ తీసుకున్నారు. మిగతా ఉన్న దాంట్లోనే మూవీనైతే మేక్ చేశారనిపిస్తది. అలానే ఉంది సినిమా మేకింగ్ గాని, ప్రెజెంటేషన్ గాని. నెక్స్ట్ చూసుకుంటే 'ఎల్‌సి అండ్ స్పై యూనియన్ సబ్‌టైటిల్' ఎందుకంటే లోకేష్ చేసిన మూవీ 'కూలీ' వచ్చేసి ఎక్కడో ఒక జాగాలో 'ఎల్‌సి' కనెక్ట్ అయి ఉంటుందని ఆడియన్స్ అయితే చాలా హోప్స్ ఆశలైతే పెట్టుకున్నారు. ఎంత కాదన్నా గాని లోకేష్ అయితే ఆఫీషియల్‌గానే ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. 'కూలీ' మూవీ వచ్చేసి స్టాండ్ అలోన్ మూవీ. ఎటువంటి 'లిల్‌సీ'కి అయితే కనెక్షన్ లేదని చెప్పినా గాని ఆడియన్స్ దాన్ని నమ్మడానికైతే రెడీగా లేకపోయినారు. దానికి గూడా ఒక కారణం అయితే ఉంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రీవియస్ మూవీ 'లియోకి' కూడా ఇలానే చెప్పుకుంటూ వచ్చాడు. 'లియో' సినిమా వచ్చేసి స్టాండ్ అలోన్ మూవీ. ఎటువంటి కనెక్షన్ లేదు ఎల్‌సీకి. అయితే 'లియో' సినిమా రిలీజ్‌కి ఒక్కరోజు ముందయితే ఒక అఫీషియల్‌గానే ఒక పోస్ట్ ఏసాడు. మీరు 'ఖైదీ' మరియు 'విక్రమ్‌నయితే రీవిజిట్ చేయండి. ఖచ్చితంగా ఎల్‌సీలో 'లియో' అయితే కనెక్షన్ ఉందని. ఈ యొక్క ఆశనే ఈ యొక్క 'కూలీ' మీద ఎక్స్‌పెక్టేషన్ 'ఎల్‌సీ' కనెక్షన్ ఉందని హోప్స్ అయితే పెంచింది. అంతేకాకున్నట్లుగా చానా రివ్యూస్, చానా ఫ్యాన్ థియరీస్ అయితే ఈ యొక్క ట్రైలర్ చుట్టూ అయితే చానా అల్లుకునింది. దాని మీద కూడా ఆడియన్స్ అయితే చానా హోప్స్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ మూవీ వచ్చేసి 'ఎల్‌సీ' పార్ట్ అయితుందని. అది కాకపోవడంతో చానా పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అయితే ప్రతి ఆడియన్స్‌లో అయితే ఉన్నింది. అదే రకంగా 'వార్ 2' మూవీ కూడా స్పై యూనివర్స్ కనెక్షన్ ఉంది కాబట్టి 'టైగర్' కానీ, 'పఠాన్' గాని ఈ సినిమాలో క్యామియోగా కనిపిస్తారని చాలా మంది హోప్స్ అయితే పెట్టుకున్నారు. కానీ అక్కడ కూడా డిసప్పాయింట్‌మెంటే ఎదురైంది. ఎందుకంటే సినిమా ఎండ్ క్రెడిట్స్‌లో అయితే 'బాబీ డియోల్' అయితే కనబడతాడు గానీ 'ఆల్ఫా' మూవీకైతే లీడింగ్‌గా దాని మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్, పెద్ద హోప్స్ అయితే ఈ యొక్క ఆడియన్స్‌లో అయితే నాకైతే కనిపియలేదు. నాకు కూడా ప్రత్యేకంగా ఆ మూవీ చూడాలని ఒక ఇంట్రెస్ట్ అయితే అనిపియలేదు. ప్రతి ఆడియన్స్‌కి అలానే అనిపించింది. ఎందుకంటే చాలా పెద్ద ఫ్యాన్స్ అయితే ఏమనుకుంటారు 'సల్మాన్ ఖాన్' వస్తాడు, లేకుంటే 'షారుఖ్ ఖాన్' వస్తాడు, లేకుంటే 'టైగర్ ష్రాఫ్' అయినా వస్తాడు. ఆయనకు సంబంధించిన బ్యాక్ షాట్ చూపిస్తాం అనుకున్నారు గానీ ఇలా 'బాబీ డియోల్' కనిపిస్తాడు. నెక్స్ట్ 'స్పై యూనివర్స్' లీడ్ గాని ఎవరు అనుకోనిన్నారని నేనైతే అనుకుంటా. నెక్స్ట్ చూసుకుంటే 2 బిగ్ మూవీ రిలీజింగ్ ఆన్ సేమ్ డే. మీరు చూసుకుంటే ఏ ఒక్క మూవీ అయినా ఆగస్ట్ 14థ్ గాని, 15థ్ గాని రిలీజ్ అయ్యేదంతా బాక్స్ ఆఫీస్ రికార్డ్ సృష్టించాలని ట్రై చేస్తుంది. అదే 'కూలీ' కూడా దాదాపు 151 క్రోర్స్ అయితే కలెక్షన్స్ అయితే తెచ్చుకుంది. కానీ 'క్లాష్' లేకపోయింటే దాదాపు 200 క్రోర్స్ తెచ్చుకునిండొచ్చేమో అని నేనైతే అనుకుంటా. ఎంత కాదన్నా గాని 'వార్ 2' వచ్చేసి 80-90 క్రోర్స్ తెచ్చుకున్నా గాని 'కూలీ' 'క్లాష్' వల్ల 50-60 క్రోర్స్ అయితే లాస్ అయిందనుకుంటా. ఎందుకంటే 2 పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక మూవీకైతే డ్రాప్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అదే విధంగా ఆడియన్స్ అయితే డివైడ్ అయిపోతారని నేనైతే అనుకుంటా. ఇది కూడా మేబీ ఆడియన్స్‌కి ఒక డిసప్పాయింట్ అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ కలెక్షన్స్ అయితే తెచ్చిపోయింది కాబట్టి అంత దమ్ము లేదు మూవీలో అని కూడా ఒక పర్సెప్షన్ అయితే వస్తుందని నేనైతే అనుకుంటా. సో ఓవరాల్‌గా చూసుకుంటే 2 మూవీస్‌లో అయితే కొన్ని కొన్ని తప్పులైతే ఉండింది. కొన్ని అయితే ఫ్యాన్స్‌కి అయితే డిసప్పాయింట్‌మెంట్ అయింది. జనరల్ ఆడియన్స్ అయితే ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఈ సినిమాలొచ్చేసి బ్యాడ్ సినిమా అని మనమైతే చెప్పలేము. ఎందుకంటే నేను కూడా పెద్ద ఎక్స్‌పెక్టేషనే పెట్టాను 2 మూవీస్ కూడా. 2 మూవీస్ కూడా నన్ను డిసప్పాయింట్ అయితే చేసింది కాబట్టి మేబీ నెక్స్ట్ టైమ్ నుంచి ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టకూడదని నేనైతే అర్థం చేసుకున్నా కాబట్టి ఇవాల్టితో అయితే ఇంతే. నాకు తెలిసిన విధంగా కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను. మీకేదైనా తెలిస్తే కామెంట్‌లో అయితే చెప్పండి. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేసి, నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.